హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుష్మాని కుకింగ్ ఛానల్. ఈరోజు ఎండు మాంసము ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. డ్రై మటన్ అంటే మనం మేకపోతును కోసి ఎండబెట్టిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఎండకు 2-3 డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా మనకి ఎండు మాంసము రెడీ అయిపోతుంది. ఈ ఎండు మాంసంని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎండు మాంసంని తీసుకొని ఇలా ఎండు మాంసంని కొంచెం వేసుకుంటూ కొంచెం దంచుకోవాలి, ఎందుకంటే ఇది బాగా ఉడకడానికి యూస్ అవుతుంది. ఇలా కొంచెం దంచుకొని పక్కకు గిన్నెలోకి తీసుకోండి. ఇలా కొంచెం వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి. ఇలా దంచుకోవడం వల్ల మటన్ బాగా ఉడుకుతుంది. ఇలా దంచుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక కప్పు దంచిన మాంసంను ఇలా వేసుకోండి. తర్వాత ఒక కప్పు పొట్టు తీసి పెట్టుకున్న ఆనియన్స్ను చిన్నగా కట్ చేసుకొని ఇలా ఒక కప్పు ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఒక చిటికెడు పసుపును యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ పాటు ఉడికించుకోండి. అప్పుడప్పుడు మూత తీసి మధ్యలో కలబెడుతూ ఉండండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ ఉడికితే మటన్ అనేది ఉడికిపోతుంది. ఇలా నీరంతా పోయే వరకు ఉడకబెట్టుకోండి. ఇలా నీరంతా పోయినాక ఒకసారి కొంచెం ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఒక 5 మినిట్స్ మగ్గనియండి. ఈ కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు వేయించుకోండి. ఇలా వాటర్ అంతా వెళ్ళే వరకు వేయించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎండు మాంసం కూర రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రాయలసీమలో ఒట్టి తుణుకల కర్రీ అని కూడా అంటారు. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతే అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.